నువ్వు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ అనిపిస్తున్నావు కదా స్క్రీన్ ముందు, ఏడ్చావా ఇదంతా జరిగిన తర్వాత ఒక్కదాని ఉన్నప్పుడు? డెఫినెట్లీ. ఆ రోజు యాక్చువల్లీ ఇవన్నీ అయ్యి నేను ఇంటికి వెళ్ళాక ఒక్క నిమిషం ఐ జస్ట్ సాట్ దెర్. ఇట్ వాజ్ వెరీ క్వైట్. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో ఐ హ్యాడ్ అన్ ఎమోషనల్ బ్రేక్ డౌన్. ఇంకా దాని తర్వాత గట్టిగా డిసైడ్ అయ్యా దట్ ఇట్స్ వర్త్లెస్, నేను ఏడ్చి కూడా వేస్ట్, ఇవన్నీ ఎలా అయినా బయట పెట్టాలి. సో వాళ్ళు రియలైజ్ అవ్వాలి, వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళు రియలైజ్ అవ్వాలి, వేరే వాళ్ళ లైఫ్తో ఆడుకోవద్దు అనేది గట్టిగా డిసైడ్ అయ్యాక ఇంకా ఏడవలేదు. అండ్ ఇప్పుడు అందరికి ఉన్న కామన్ డౌట్, నువ్వు ఎవరి మీద అయితే క్వశ్చన్ చేసావు వాళ్ళు కూడా ఏమంటున్నారు, మాకేం అవసరం, చిన్న పిల్ల మీద మాకేం అవసరం మా స్థాయికి అని. కొంతమంది అటు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఏం అవసరం ఇంత చిన్న అమ్మాయి మీద అలా చేయడం అంటున్నారు. దానికి ఆన్సర్ ఏంటి ఎగ్జాక్ట్లీ? సో పర్సనల్గా వాళ్ళకేముందో నాకు తెలీదు, వాట్ వెంట్ ఇన్సైడ్ ద మైండ్ అనేది నాకు తెలియదు, నేను చెప్పలేను అది. ఛానల్ ఎందుకు చేసింది అయితే నా దగ్గర ఒక రీజన్ ఉంది దట్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ నో. సో అదేంటంటే యాక్చువల్లీ నేను 1 year బ్యాకే విన్నర్ అయ్యి వచ్చాను సూపర్ సింగర్ అనే షోలో. సో వీళ్ళు ఏం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారంటే బేసిక్లీ ఇదే జరుగుతుంది అన్ని రియాలిటీ షోస్లో. ఒక షోలో విన్నర్ అయ్యాక మీరు ఇంకో షో కానీ వెళ్తే అక్కడ వీళ్ళు ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు, విచ్ ఇస్ ఇక్కడ ఇంకా క్వాలిటీ, జడ్జెస్ ఇంకా స్ట్రిక్ట్ ఉంటారు, ఇక్కడ ఏం పనికిరావు, అంత అన్యాయం జరగదు, అంత న్యాయమే జరుగుతుంది. సో మా షోలో మేము మంచి సింగర్స్నే తీసుకొస్తామనే పాయింట్ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు ఛానల్స్. సో ఇక్కడ అదే జరిగింది. సో నేను విన్నర్ అయ్యాను కాబట్టి నన్ను తీసుకొచ్చి అలా చేశారు అక్కడ. అయితే సాంగ్స్లో డిస్క్రిమినేషన్ చూపించడం ఇదంతా మెయిన్ అదే రీజన్. సో జడ్జెస్కి పర్సనల్గా ఏముందో నాకు తెలీదు, కానీ స్క్రిప్ట్ అయితే వచ్చిందని నేను నమ్ముతున్నాను జడ్జెస్కి ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో స్క్రిప్ట్ అనేది ఒకటి వస్తుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. సెకండ్ థింగ్ వచ్చేసి ఫేవరెట్ కంటెస్టెంట్స్, ఫేవరెటిజం. సో వాళ్ళకి నేను నచ్చకపోవడం, వాళ్ళ జెలసీ మీద, ముందు కొన్ని రియాలిటీ షోస్లో వాళ్ళు నా మీద గెలవకపోవడం, అదొకటి కొంచెం వాళ్ళకి చాలా ఉండిపోయింది లోపల. అప్పుడు హేట్ కామెంట్స్ పెట్టించేవాళ్ళు ఫేక్ క్రియేట్ చేసి కంటెస్టెంట్స్, సేమ్ అదే కంటెస్టెంట్స్ ఇక్కడ కూడా ఉన్నారు. సో నా మీద ముందు నుంచే ఎక్కించడం జడ్జెస్కి, క్యారవాన్లోకి వెళ్ళి మాట్లాడేవాళ్ళు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్ యాక్చువల్లీ. ఈక్వల్ ఉండాలి కంటెస్టెంట్స్ అన్నాక. సో జడ్జెసే వాళ్ళని పిలిపించి మాట్లాడి పర్సనల్ అన్నీ షేర్ చేసుకొని వాళ్ళు జడ్జెస్తో. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడ్డదని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, కానీ ఇప్పుడు ఇన్ని చూస్తున్నావు కదా నువ్వు, మొత్తం అంతా అయిపోయిన తర్వాత కూడా మనకు ఒక టైం ఉంటుంది, జస్ట్ ఆపేసి ఉంటే ఇదేది ఉండకపోయేది కదా అని ఒక క్షణం మనకు అనిపిస్తుంది. ఆ రెండింటి మధ్య మనకే ఒక యుద్ధం అవుతుంటుంది. కరెక్టే చేశాను ఒకసారి, అయ్యో చేయకుండా అయిపోయేది కదా, కూల్గా అయిపోయేది. ఈ రెండు నీకు జరుగుతున్నాయా లోపల? లేదు లేదా, ఒకటే పాయింట్ మీద ఉన్నా నేను అప్పటి నుంచి కూడా. సో నాకు ఎక్కడ కూడా ఎందుకు చేశాను ఇదంతా అనవసరం అనేది ఎప్పుడు అనిపించలేదు, దట్ ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ. చూస్తున్నావు ఆ వీడియోస్, కొంతమంది సింగర్స్ కాంపిటీషన్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ప్రవస్థ చెప్పింది నిజమే. అవును చూసాను కొంతమంది అని, చాలా నేహా గారు, ఇంకొక మేల్ సింగర్ ఒకరు వచ్చారు, అలాగే జరుగుతుంది, అట్లాగే ఉంటుంది, అక్కడ క్యాస్ట్ ఫీలింగ్స్ కూడా ఉంటాయని కొంతమంది బయటకు వచ్చి చెప్తున్నారు ఇంటర్వ్యూస్ లో. ఇంత అవుట్ రైట్ గా నీకు సపోర్ట్ వస్తుందని అనుకున్నావా కొందరి నుంచి అయినా? యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది కూడా వస్తుందని నేను చేయలేదు. బికాస్ నేను చెప్పినట్లు అలా కెరియర్ మీద వాళ్ళకి భయం ఉంటుంది, నేను వస్తే నాకు ఇంకా ఆపర్చునిటీస్ రావేమో ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తే. అండ్ చాలా మంది బ్యాక్ ఆఫ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను అప్పటి వరకు సపోర్ట్ చేసి. ఎప్పుడైతే సునీత గారు వీడియో పెట్టారో అప్పటి నుంచి సైడ్ స్విచ్ చేసేసారు వాళ్ళంతా. సో అది వల్ల కొంచెం హర్టింగ్ అనిపించింది, బికాస్ నేను వాళ్ళని నమ్మాను. అప్పటి వరకు నువ్వు గ్రేట్ ప్రవస్తి, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్న వాళ్ళు సడన్గా వీడియో పెట్టగానే అంత మారిపోయారు. సో అది జరిగింది. కానీ ఐఎమ్ గ్లాడ్ దట్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ స్పీకింగ్. సో మంచి పని చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్లీ, వాళ్ళ బాధలు కూడా చెప్పి. జనాలకి అర్థమవుతుంది కొంచెం, నువ్వు రాకముందు నుంచి కూడా సంథింగ్ ఈజ్ దేర్, ఏదో అంటే సెన్స్ చేయగలుగుతారు కదా. బట్ నువ్వు వచ్చాక మేము అనుకుందే చెప్పింది అమ్మ ఇదే కరెక్ట్ అని వాళ్ళు రెడీ ఫిక్స్ అయిపోయారు. అండ్ ఈ క్రమంలో కొందరు నీతో బాగానే ఉంటూ కొంచెం మళ్ళీ నిన్ను మోసం చేయడం ఇవన్నీ జరిగాయి కదా. నమ్ముతున్నావు మనుషులు, నీకు దీంతో నమ్మకం ఇంకా మిగిలిందా ఇంకా నీకు? లేదు, అదైతే డెఫినెట్లీ పోయింది. బట్ ఇంకా మ్యూజిక్ ఫీల్డ్లో వాళ్ళే నా మీద అలా చేసి నాకు అగెయిన్స్ట్గా ఏదో ఒక రీజన్ ఎతికి అది వాళ్ళు పెద్దవాళ్ళకి పంపించడం, వాళ్ళు నా మీద క్రియేట్ చేయడం, దిస్ ఇస్ చాలా చీప్ అనిపిస్తుంది. నా ఏజ్ని అన్నారు కానీ వాళ్ళు అంత ఏజ్ పెట్టుకొని ఇలా చీప్ నేనైతే ఎప్పుడు చేయలేదు. నాకు ఈ ఏజ్ ఉన్నా కూడా ఇంత చీప్ ట్రిక్స్ అయితే నేను ఎప్పుడు చేయలేదు. బీయింగ్ 19 year old, వాళ్ళు ఇంకా 50s 40 years ఉన్న వాళ్ళు అలా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. సో అది కొంచెం అఫ్కోర్స్ హర్ట్ఫుల్ ఉండింది అట్ సమ్ పాయింట్.
సింగర్స్ ఎందుకు ఇలా డౌన్ లాగేస్తున్నారు, అంతా కలిసి ఉంటే ఎంత బాగుండే సింగింగ్ ఫీల్డ్ అని అనిపించేది. సో ఇవి కూడా అసలు ఇండస్ట్రీ అవసరమా అని థాట్ రావడానికి మెయిన్ రీజన్స్. తమిళ్లో కూడా నువ్వు పాడున్నావు కదా, ఎవరికైనా ఈ పెయిన్ అక్కడ దాకా రీచ్ అయింది, ఎవరైనా ఫోన్ చేశారా? యా, అక్కడ కొంతమంది సింగర్స్, ఇంకా నా ఫ్యాన్స్, తమిళ్లో నేను ఎప్పుడు పాడానో అప్పుడు నాకు అయిన ఫ్యాన్స్ ఇప్పుడు సపోర్ట్ చేయడం, పాపం వాళ్ళకి ఏం అర్థమైందో ఒకటి తెలియదు నాకు, కానీ పాపం ఆర్టికల్స్ ఉన్నాయిలేండి, ఇంగ్లీష్లో ఆర్టికల్స్ ఉన్నాయి కొన్ని నా మీద. సో అవి చదివి వాళ్ళు నాకు కాల్ చేసి యూఆర్ డూయింగ్ ఎ వెరీ గ్రేట్ జాబ్ ప్రొఫెస్, నేను తమిళనాడుకి వచ్చే వి విల్ ఆల్ సపోర్ట్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు జడ్జిగా శ్వేతా మోహన్ గారు ఉన్నారు సూపర్ సింగర్లో, షీఈస్ అ లెజెండరీ మల్టీలింగ్వల్ సింగర్. సో ఆవిడ నాకు ఒకటి చేశారు, ఏంటంటే ఇమాన్ సార్కి రెఫర్ చేశారు నన్ను, లైక్ ఈ అమ్మాయి వాయిస్ ఒకసారి వినండి, తెలుగులో అమ్మాయికి పాపం ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు ఎందుకో, టాలెంట్ ఉన్నా కూడా తినకు రావట్లేదు, సో మనం చెయ్యాలి అన్న థాట్తో ఆవిడ రెఫర్ చేశాను ఇమాన్ సార్. సో స్వీట్. సో సార్ కూడా నా వాయిస్ విని నేను ఒక శాంపుల్ కూడా పంపిమన్నాను నన్ను, అయిన సాంగ్ ఒకటి సెందూరా అనే తమిళ సాంగ్. సో ఇవి చెప్పారంట తనది ఒక బోల్డ్ వాయిస్, చాలా ఒక మంచి మీ సాంగ్స్కి బాగుంటుందేమో అనిపించిందంటే పాపం ఆయన వెంటనే కాల్ చేసి నా స్కేల్ కనుక్కొని నీకు ఈ పిచ్ ఓకేనా అది ఇది అని చెప్పి ఆయనే నన్ను చెన్నైకి పిలిచి సాంగ్ రికార్డ్ చేయించారు ఆయన మూవీలో, టైటిల్ ట్రాక్ నిరం అనే మూవీకి. సో సూన్ రిలీజ్ అవుతుంది ఆ పాట. ఇమ్మన్ గారి సాంగ్ ఏదైనా ఒకటి, మన తెలుగు ఆడియన్స్ కూడా ఆయన పాటలు చాలా మంది, నేను ఫ్యాన్ ఆయనకి, ఏదైనా ఒక పాట ఒక 2 లైన్స్ అయినా నీదా నీదా నిదానமாக யோசித்தாலும் நில்லா நில்லா நில்லாமல் ஓடி யோசித்தாலும் நீதான் மனம் தேடும் வான்மாடன் பூவாயனைந்தும் பூவாளன் என் மடியின் மனவாளன் என தோன்றுதே செந்தூரா சேர்ந்தே செல்வோம் செந்தூரா செங்காந்தள் பூந்தேரா மாறன் அன்பு ஐந்தும் வைத்து ஒன்றாய் காற்று ஏதாயா செந்தூரா. ఎంత టాలెంటెడ్, అది చిన్నప్పటి నుంచి పాడుతున్నావు కదా, బేస్ నీ వాయిస్ మాడ్యులేషన్స్ కూడా నేను 2-3 సార్లు విన్నాను. నువ్వు హై పిచ్ రాదని ఎందుకన్నారు, కానీ బెస్ట్ మేనేజ్ చేస్తావు తెలుసా. మనము ప్రొఫెషన్లో నువ్వు ఉన్నావు, ఒక్క దగ్గర గొంతుని ఫేక్ చేయడం కూడా చాలా ప్రొఫెషనలిజం, అందరు చేయలేరు అలా. మైక్లో మనం సినిమా సింగింగ్లో అదే ఎక్కువ చేస్తాం, ఇలా ఓపెన్గా అరుస్తూ పాడలేము, మొత్తం అది అవుతుంది అందులో. సో నీకెందుకు హై పిచ్ రాదని మాట్లాడారు ఇంత బాగా పాడుతుంటే? అదే నాకు అర్థం కాలేదు, బికాజ్ సూపర్ సింగర్లో అదే పాయింట్ మీద చాలా అప్రిసియేషన్ వచ్చింది శ్వేతా మోహన్ గారి నుంచి, బికాజ్ షీ నోస్ నాది యాక్చువల్లీ బేస్ వాయిస్, చాలా వెయిట్ ఉన్న వాయిస్ నాది. సో అయినా కూడా నువ్వు మనసుగా లాంటి పాటలు పాడావు, ఫైనల్స్లో అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు, అందుకే విన్నర్ అయ్యావని కూడా చెప్పారు. కానీ అదే పాయింట్ని ఇక్కడ ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో చూపించి ఎందుకు మాట్లాడారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అండ్ సెకండ్ థింగ్, నేను అడిగిన పాటలు నాకు ఇవ్వలేదు పాడతా తీగలో, మేల్ సాంగ్ వచ్చాయి అయినా నేను పాడాను, డ్యూయేట్ పాడినా కూడా మేల్ లైన్స్ నాకు ఇచ్చేవాళ్ళు కావాలని, ఫీమేల్ లైన్స్ కాకుండా మళ్ళీ మేల్ లైన్స్ పాడమని తేడా ఉంటుంది కదా, తేడా వినిపిస్తుంది అది, అఫ్కోర్స్ ఇంకేం చేయలేం. సో దాన్ని పట్టుకొని నీకు హై పిచ్ రాదు, నువ్వు ఇంతే, మనం మాట్లాడుకోవాలి దీని గురించి, యూ హ్యావ్ అ వెరీ నెగిటివ్ థింగ్ ఇన్ యువర్ వాయిస్ అని అలా క్రియేట్ చేశారు. సో అది కూడా కొంచెం బాగా డౌన్ అయిపోతాం కదా, చాలా డౌన్ అయిపోతాం, ఇంకా ఏ ఎపిసోడ్ కూడా కాన్ఫిడెన్స్ రాదు. అసలు ఎక్కే ముందు నీకేంటి సూపర్ వచ్చి రాని వాళ్ళని కూడా పాడతావు, నీకు ఇది రాదంటే ఫస్ట్ కాన్షియస్ అవుతావు, వచ్చింది కూడా పోద్ది ఆ టైంకి ఇంకా అసలు. అదే, సో అది కూడా ఒక మెంటల్ ట్రామా లాగా అయిపోయింది అక్కడ. అసలు తమిళ్ వాళ్ళకి ఏం చెప్తావు, ఇంత సపోర్ట్ ఇస్తున్నారు కదా మా మ్యాగ్నా తరపున, తమిళియన్స్కి ఏం చెప్తావు నువ్వు? సో తమిళియన్స్కి ఒకటే వర్డ్ ఏంటంటే రొంబ నండ్రి, థ్యాంక్ యూ సో మచ్ అనేది నేను చెప్పగలను. బికాస్ ఇక్కడ లేని ఐ మీన్ ఇక్కడ చాలా ఉంది, ఆడియన్స్ చాలా సపోర్ట్, కానీ సింగర్స్ విషయంలో చెప్తున్నా, ఆడియన్స్ చాలా బాగా చేస్తున్నారు తెలుగులో, కానీ సింగర్స్ అయితే తమిళ నుంచి చేయడం అనేది ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ నాకు, అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. తమిళియన్స్ నా టాలెంట్ని గుర్తించారు అక్కడ సింగర్స్. సో వాళ్ళకి తెలుసు నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు వాళ్ళు. అదే ఒకటే మాట అన్నారు, నువ్వు చిత్రామ్మ నుంచి ఇళయరాజా సార్ నుంచి అలాంటి ఎస్పీబీ సార్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నావు. సో డోంట్ లెట్ దీస్ పీపుల్ డిసైడ్ యువర్ టాలెంట్ అని అయితే చెప్పారు. ఎగ్జాక్ట్లీ.